జర్నలిస్టు గురువులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, యాజమాన్యము మరియు సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం అంతరిక్షం. ముఖ్యంగా అంటే ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిత్రుడు, మా విశ్వంబర పత్రిక అసోసియేట్ ఎడిటర్ అయినటువంటి రావికట్టి శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. అంశం ఏంటంటే వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నప్పుడు జనరల్గా ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులు ఏ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది అనేది ఫస్ట్ చూస్తున్నారు ఎవరైనా పేపర్ జర్నలిస్ట్ కానీ, రిపోర్టర్ కానీ, లీడర్ కానీ. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారంటే ఇది కొంత భారతీయ జనతా పార్టీ వైపు ఉండొచ్చు, లేకపోతే బీజేపీ మూలాలు ఉండొచ్చు అని ఒకటి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో రెండే యూనియన్లు ఉన్నాయి. ఒకటి పేర్లతో సంబంధం లేకుండా ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారి యూనియన్, అమర్ యూనియన్ అని, ఇంకోటి అల్లం నారాయణ యూనియన్ 143 అని. యాక్చువల్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కొంచెం కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అల్లం నారాయణ గారిని ఉత్తరాన్ని కూర్చోబెడితే బాగోదు, ఆ లెఫ్ట్ భావాలు ఉన్నాయి, కొంచెం రైట్కో లెఫ్ట్కో మిడిల్ తీసుకొచ్చి పెడదామని చెప్పి ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశారు. చేసిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి మన సమస్యలు మెయిన్ కాజ్ అయితే మన సమస్యల కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ 90% ఉన్నారు. ఏదో ఒకటి చేస్తారేమో, మరి శ్రీనివాస్ గారు చేస్తారా, మురళీ మనోహర్ గారు చేస్తారా, కర్ణాకర్ గారు చేస్తారా, పెద్ద యూనియన్ కాబట్టి, నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ కాబట్టి ఒక ఆశ, ఎక్కువ చిరు ఆశ. గ్రామీణ స్థాయికి కూడా కొంత ఒక కమిట్మెంట్ తోటి వచ్చి మనం ఏదో ఒకటి కొంత సమకూరవచ్చు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు, దాంట్లో ఒక నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది. సరే సార్ చెప్పిండు వివిధ అంశాలు, ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఉండా, రైట్ ఆర్గనైజేషన్ ఉండా, కానీ నేను మాట్లాడేది మాత్రం ఇక్కడ లెఫ్ట్ రైట్ కాకుండా యాజ్ ఎ జర్నలిస్ట్గా మాట్లాడుతాను. యజమాన్యం ఉండొచ్చు కానీ జర్నలిస్ట్గా మాట్లాడు. మనకు కావాల్సిన అంశాల్లో ఫస్ట్ మనం క్రిటిసైజింగ్లో ఉన్నాం. చిన్న పత్రికలు మనవి ఎందుకు జర్నలిజం గురించి మాట్లాడుతున్నప్పుడు చిన్న పెద్ద, ఇందులో ఒకవేళ మనం దాన్నే డెఫినేషన్గా తీసుకుంటే చిన్న కాలేజీలో చదివిన ఉంటాడు, పెద్ద కాలేజీలో. సారు ఒకటి ప్రొఫెసర్ గారు ఒకటి కోట్ చేసింది, నల్సార్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీలో అక్కడ జరిగినటువంటి సంఘటన ఎగ్జాంపుల్ చెప్పాను. న్యాచురల్గా ఏంటంటే నల్సార్ యూనివర్సిటీ అనగానే మన పెద్ద యూనివర్సిటీ, తక్షశిల కంటే పెద్ద యూనివర్సిటీ అయితే నాకు తెలిసి బహుశా ప్రపంచంలో ఎక్కడ లేవు. బనారస్ ఉంది, తక్షశిల ఉంది, అట్లాంటి యూనివర్సిటీలు, నాగార్జున యూనివర్సిటీ, అట్లా అంటే మనం దాదాపుగా 100 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నటువంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనియన్లు ఈరోజు పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితికి వచ్చింది. దాన్ని మనం ఎందుకు ఇండిపెండెంట్గా మనం కొట్టలేకపోతున్నాం? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల తర్వాత జర్నలిస్టులకు వచ్చినటువంటి ప్రత్యేక స్థానం ఏంటంటే అద్భుతంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఉన్నారు. దానికి పెద్దన్నలాగా అల్లం నారాయణ గారు ఉందనుకుందాం. జరిగిన పరిణామం ఏంటంటే ఆయన పదవి తీసుకున్నాక 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చును. ఎక్కడ కూడా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయం కావచ్చు, జర్నలిస్టులకు రావాల్సిన అన్ని విషయాలు కూడా వెనుకబడతడం జరిగింది. ఇది వాస్తవ ఫ్యాక్ట్. వాళ్ళందరూ కూడా మనందరం కూడా పనిచేసేది ఎక్కడ, ఒక కెమెరామెన్ కావచ్చు, వీడియో జర్నలిస్ట్ కావచ్చు, ఫోటో జర్నలిస్ట్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి స్ట్రింగర్ కావచ్చు, కాంట్రిబ్యూటర్ కావచ్చు, మొత్తం యావత్ భారతదేశానికి తెలిసే విధంగా పనిచేస్తాం. చిన్న పత్రికలు అని చెప్తున్నాం. tehalka.com ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం పడడానికి దాదాపుగా ప్రధాన కారణం tehalka.com. మరి మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఒకవేళ మనం లెఫ్ట్ ఆర్గనైజేషన్ కింద తీసుకుంటే గౌరీ లంకేష్ హత్య, ప్రొఫెసర్ సాయిబాబా కావచ్చు. అంటే పోలరైజేషన్ ఏ రకంగా జరిగిందంటే దాన్నే మనం పోలరైజ్ చేసినాం. నిజమెంత వరకు రాసినాం, దాంట్లో పాజిటివ్ అంశాలు ఏమున్నాయి, నెగిటివ్ అంశాలు ఏమున్నాయి, నిర్భయ కేసు కావచ్చు, మన జరిగినటువంటి దిశ కేసు కావచ్చు. అంటే ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ని క్యాచ్ చేసే దాంట్లో, ఆ ఫ్లేర్ అప్ అయ్యే దాంట్లో ఆటోమేటిక్గా దానికి ఉన్న శాంటిటీ పెరుగుతుంది. ఆ శాంటిటీ పెరిగే దాంట్లో రాసినటువంటి దమ్మున్న వార్త రాసేది మనమే రాస్తాం గ్రామస్థాయిలో. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈరోజు నిన్న ఒక సందర్భంలో మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే మా పాపని ఎవరైనా పనిష్మెంట్ చేయాలంటే ఒక 3 టీవీ ఛానల్ పేరు చెప్పింది. ఏం చేయొద్దు డాడీ, వాళ్ళకు సాక్షి పెట్టాలి, టీ న్యూస్ పెట్టాలి, టీవీ5 పెట్టాలి. ఈ 3 ఛానల్ ఎవరి పేరు మనకు కసి ఉంటే ఈ 3 ఛానళ్ళు 3 టీవీలలో పెట్టి వాళ్ళని 1 గంట సేపు 2 గంటలు వదిలిపెడితే ఇక పనిష్మెంట్ అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ లేదు. అంటే
పార్టీలు మనని విభజిస్తున్నాయి. మనం ఎందుకు విభజన గురవుతున్నాం అనేది మనం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళ జోళ్ళకు తెలియకనే వెళ్ళిపోయినాం. లెఫ్ట్ ఆర్గనైజేషను జేఎన్యూలో ఏం చేస్తున్నారు, ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ తోటి మనం పనిచేస్తున్నాం. కానీ మరి సేమ్ టైం ఇప్పుడు నేను రచన జర్నలిజం కాలేజీలో ఉమామేశ్వరరావు ప్రిన్సిపాల్, నేను అక్కడ నేర్చుకున్నాను. కేశవ మరీలు అనగానే జనరల్గా హిందుత్వవాదం ఒక భావజాలం వ్యాప్తి చెందేటువంటి సంస్థగా ఉన్నది. మరి నేను అక్కడ వచ్చినంత మాత్రాన నేను పొద్దున్న లేస్తేనే పొట్టు పెట్టుకొని గుడికి పోయి హిందుత్వానికి బీజేపీ పరాకాష్ట అనేది కాకుండా కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను 6 సంవత్సరాల కింద మా V3 న్యూస్ ఛానల్ పెట్టాము. ఆ రోజు నుండి నేటి వరకు మా విశ్వంబర పత్రిక పెట్టి 192 రోజులు వారికి ఎక్కడ కూడా మేము ఏ పార్టీకి కూడా కొమ్ము కాలేదు. బేసిక్గా తెలంగాణ ఉద్యమకారుని టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర సభలో కీలకంగా పనిచేస్తాం. కానీ బ్యాలెన్స్డ్ వార్తలు మోడీ గారు ఏమన్నా లేకపోతే రేవంత్ రెడ్డి అన్నా మా కేటీఆర్ కేసీఆర్ అన్నా కానీ పూర్తి స్థాయిలో సమన్వయం చేసే దాంట్లో మేము పనిచేస్తున్నాం. ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసం ఒకవేళ కనుక మీరు జర్నలిస్ట్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కనుక పనిచేస్తే ఫస్ట్ బేసిక్ పాయింట్ మీరు జర్నలిస్టుల కోసం కొట్లాడదాం. దాని తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే మనం వారికి సహాయాన్ని అందిస్తామో లేకపోతే నేనున్నాను భరోసా కల్పిస్తామో మన ఎంబడి వస్తారు, దాని ద్వారా పోతాం. ఇప్పుడు జరిగినటువంటి కమ్యూనిజం గురించి జరిగినటువంటి విషయంలో అదే జరిగింది. ఆ భావజాల వ్యాప్తి చెందేటువంటి క్రమంలో నేనున్నాను ఒక భరోసాను వాడిచ్చి తీసుకొని పోయాడు. మరి మిగతా వాళ్ళు తీసుకొని పోతున్నారు. అల్లం నారాయణ మీద కొంతమంది ఆశ పెట్టుకున్నాం, అందరం ఆశ పెట్టుకున్నాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఏదో చేస్తుండొచ్చు, ఎందుకంటే ప్రెస్ స్కూల్కి వెళ్ళి వచ్చింది కాబట్టి. అంతకుముందు సురేందర్ చేయలేదు, తర్వాత ఈయన అల్లం నారాయణ చేస్తాను. ఇప్పుడు వచ్చినాక ఏంది శ్రీనివాస్ రెడ్డి గారు ఉండు, తెలంగాణ ఉద్యమంలో ఒక సిపిఐ పార్టీ నాయకుడు ప్లస్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైతే ప్రభుత్వం మారిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎక్కడ కూడా దాదాపుగా నాకు తెలిసి జర్నలిస్టు కోసం చేసిన సంఘటన అయితే వెళ్ళు. ఆయన నేను శిష్యునే, వారసుల్లాగానే ఉన్నాం మేము. కానీ ఏ పత్రికా మిత్రులకైతే న్యాయం జరిగినటువంటి సంఘటన లేవు. దానికోసం కొట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేశారు, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి మేము కోర్టు కేసు దీన్ని క్లోజ్ చేసాము. తను ఇస్తానగానే మన దగ్గర ఉన్నటువంటి ఒక 2 యూనియన్లు ఉన్నాయి, దాన్ని లీడ్ చేసేటువంటి యూనియన్లు. సరే మనకు వస్తాను. ఇంకొక మాట ఏమన్నాడు, 4th సిటీలో మీ అందరూ కూడా మేము అవకాశం కల్పిస్తా. ఈ 10 ఏళ్ళలో ఏం జరగలేదు, 10 ఏళ్ళుగా దాదాపు 15-20 సంవత్సరాల కింద నుండి కూడా ఏం జరగలేదు. రాజశేఖర రెడ్డి లాస్ట్ పీరియడ్ నుండి మన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు వచ్చే సంవత్సరం అయినా కానీ ఎక్కడైతే జర్నలిస్ట్ పట్టాలు ఇచ్చిన దాఖలు అయితే నాకు కనిపించలేదు. ఎక్కడైనా మనకు ఉన్నటువంటి పరిచయాలు స్థానిక శాసనసభ్యులు ఎవరైతున్నారో మొన్న ఎలక్షన్ల ముందర మాత్రం ప్రెషర్ పెట్టి కొంతమంది కూడా కొన్ని నియోజకవర్గాలు జరిగింది. కానీ మ్యాండేటరీ కదా, మన 4th ఎస్టేట్ అని చెప్పుకుంటాము, CSR ఫండ్స్ ఉంటాయి, మనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రభుత్వానికి మనం వారధులుగా పనిచేస్తున్నాం. గ్రామ స్థాయి నుండి ఒక సామాన్య మానవుని నుండి ప్రభుత్వ పెద్దకు తెలిసే విషయాలన్నింటినీ కూడా కళ్ళగట్టినట్టు నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని మనం ఇచ్చేటువంటి బాధ్యత పురస్కారాలు వేసుకొని మన మీద జరిగినటువంటి జర్నలిస్టు మీద భౌతిక దాడులు జరిగినాయి, కేసులు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అందులో మనల్ని కూడా చేసేటువంటి తప్పులు ఉండొచ్చు. కానీ ఆ తప్పుని పూచిగా చూపించి అందరినీ దానికి అంటగట్టడం అనేది కాదు. దానికోసం పనిచేయాల్సినటువంటి యూనియన్లు ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి యూనియన్లు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా జర్నలిస్టు కోసం పనిచేసేటువంటి యూనియన్ కనుక పనిచేస్తే అద్భుతంగా జర్నలిస్టులకు పూర్తి న్యాయం చేసే వాళ్ళ విధమవుతాం. ఆ ఏ గవర్నమెంట్ అయినా మనం బెదిరించు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ అంటే ఆయనకు ఒక్కరికే కాదు, ఆయనకు ఉన్నటువంటి యూనియన్కే కాదు సాయం చేసే దాంట్లో ప్రభుత్వ సొమ్మే, ప్రజల సొమ్మే. మన వాటా ఉన్నది, మన ప్రజలుగా మన వాటా ఉన్నది. ప్రజలుగా మన వాటాన్ని వాడు పంచుకుంటున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి జీతం తీసుకుంటున్నంటే మన ప్రజల సొమ్మే. మనం కట్టేటువంటి ట్యాక్స్ కావచ్చు, మనం కట్టే తిండి మీద కూడా ఆయన వేసేటువంటి ఏ పన్నులైనా ఆ పన్నులో మనది ఒక పైసా భాగస్వామ్యం అవుతుంది. సో దాన్ని బాధ్యత చేయాల్సినటువంటి దాన్ని మనం తగ్గించుకొని కొంచెము డిఫెన్స్లో పడేటువంటి పరిస్థితి ఉంది. దేనికోసం అవుతున్నామంటే యూనియన్లు స్ట్రాంగ్ యూనియన్లు అయినాయి. వేరే వాడన్నా యూనియన్ పెడతాంటే ఒకవేళ ముందుకు వచ్చి కాచసత్రాలు లాంటి యూనియన్ పెట్టుదామని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇది ఏ పార్టీతో వచ్చినాడు, ఫస్ట్ బేసిక్ ఆయన మూలాలు చూస్తాడు. ఓహో అయినా భవిష్యత్తులో కేసీఆర్ గారు మడిపోతాడము, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాడు. అది కాకుండా జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్గానే ఉండి జర్నలిజాన్ని నిర్భయంగా చెప్పగలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగితే మాత్రం తప్పకుండా ఆ యూనియన్ సక్సెస్ అవుతుంది. ఆ యూనియన్ భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా యూనియన్ పెద్దల మీద ఉంది. సో ఇప్పుడు రేట్ కార్డుల విషయం వచ్చింది. 10 సంవత్సరాలు నేను V3 న్యూస్ పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అయిపోయింది. రేపు 23వ తారీఖు రేట్ కార్డు కానీ అక్రెడిషన్ కార్డులు కానీ ఎక్కడ కమిటీలు వేసి మళ్ళీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు.
ఎన్పానల్మెంట్ జరిగిన సంఘటన లేవు. మరి ఇప్పుడైనా ఎన్పానల్మెంట్కి అవకాశం ఉన్నది. ఇంకో 6 నెలలు అంటే December 31 పెంచింది కాబట్టి పనిచేసేటువంటి జర్నలిస్టులు ఎవరున్నా వాళ్ళకు మినిమం బస్ పాసుల విషయం ఇవ్వచ్చు, ఇన్సూరెన్స్ల విషయం కావచ్చు, మినిమం కొన్నటువంటి వసతులు మాత్రము దాన్ని చేయకపోతే మాత్రం తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి లీడ్గా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తీసుకునే లేదు, లేకపోతే అల్లం నారాయణకి సంబంధించినటువంటి యూనియన్ తీసుకున్నా, శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించిన యూనియన్ తీసుకున్నా, అందరం కూడా జర్నలిస్ట్ మిత్రులు అయితే మేము వస్తాం. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అన్న ఇట్లా చేస్తే ఎట్లయితుంది, ఇప్పుడు రాగానే మన రాణా ప్రతాప్ గారు భారత్ మాతకి జై అన్నాడు. ఉపన్యాసాలు బహుశా మీరే అనుకున్నాను. అంటే వెనక కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకతో అన్నాడు, అన్న మనం కొంచెం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి యూనియన్ ఇదే అన్నాడు. నాకు కూడా తెలియదు, కాకపోతే నేను సెంట్రలైజ్డ్ యూనియన్ కాబట్టి వచ్చినాం. నేను మోరవర్ బిఎంఎస్కి అనుబంధంగా, బిఎంఎస్ కార్మిక వర్గానికి అనుబంధంగా ఉన్నటువంటి యూనియనే కాబట్టి ఆ జనరల్ డిస్కషన్ జరుగుతుంది. కానీ నేను అనేది అంటే ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే యూనియన్ విషయాన్ని పక్కన పెట్టి అందరం కూడా ఒక 200 మందో 300 మందో మీరు కాల్ ఫర్ చేయండి, డెఫినెట్గా పోయి ఐఎన్పిఆర్ ఆఫీస్ కంటే ధర్నా చేద్దాం. నేను నా తరఫున నేను ఒక 40-50 మందిని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. బ్రహ్మాండంగా చేస్తే నీకు ఆ మెసేజ్ పోతుంది, అప్పుడు యూనియన్ కూడా పేరు వస్తుంది. సేమ్ టైం దాంట్లో స్వార్థం ఉండొచ్చు, మన యూనియన్ కూడా పేరు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు అసోసియేట్ లేరు కాబట్టి ప్రభుత్వానికి ఈజీగా పని అవుతుంది, జర్నలిస్టులకు న్యాయం చేసే వాళ్ళు అవుతుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై భారత్.